ఈ వీడియో టిక్టాక్ పెద్ద మనుషుల కోసం. టిక్టాక్లోనూ లైవ్లు పెట్టి ప్రాబ్లమ్స్ని గొడవల్ని సాల్వ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం. ఇక్కడ పక్షపాతంగా ఉన్న పెద్ద మనుషుల కోసం అనమాట. ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ తిట్టినప్పుడు మాత్రం మీరు లైవ్లు పెడతారు, వీడియోలు పెడతారు, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలు పెద్ద ఫైటింగ్ చేస్తారు కదా. అలాగే మాలవుల్ని, మాదిగోల్ని, క్రిస్టియన్స్ని, జీసస్ని, అంబేద్కర్ని తిట్టినప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అప్పుడు ఆ టైంలో ఎందుకు మీరు ఈ లైవ్లు పెట్టి అలా తిట్టకూడదు, అందరిని సమానమని అప్పుడు ఎందుకు మాట్లాడరు? క్రిస్టియానిటీ దేవుడు కదా, మేము మనుషులము కదా, మాలా మాదిగోలు మనుషులు కదా. లైవ్లు పెట్టి మీరే పెద్ద వితబోధులు బోధిస్తారు, అందరు సమానమే, కులాలు తీసుకురావద్దు అని. కానీ మీరే మాట్లాడతారు మాల లంజ కొడుక, మాల లంజదాన, ఆడు మాల నా కొడుకు, మాదిగ నా కొడుకు అని. అప్పుడెందుకు ఎవరు ఏ నా కొడుకు ఎందుకు అప్పుడు వచ్చి మాట్లాడు? ఏ లంజ కొడుకు అప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడరు? మీరే తిట్టేస్తారు, లైవ్లు పెట్టేసి మీరే మాట్లాడేస్తారు. దేవుని కూడా ఎలా మడితే అలా మాట్లాడతారు, అంబేద్కర్ కూడా ఎలా మడితే అలా మాట్లాడతారు. అప్పుడెందుకు పంచాయతీలు పెట్టారు మీరు? అప్పుడెందుకు వీడియోలు పెట్టారు? అప్పుడెందుకు లైవ్లు పెట్టారు? ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ని ఎందుకు తిడితేనే రియాక్ట్ అవుతారా? మిగతా వాళ్ళని తిడితే రియాక్ట్ అవ్వరా? ఇక్కడ అందరు సమానమని మీరే కదా నీతి బోధులు బోధిస్తారు లైవ్లోకి వచ్చి. మరి అందరికి సమానంగా న్యాయం చేయాలి కదా. మరి ఎందుకు ఇప్పటి వరకు ఎంతో మంది పిచ్చపుకు లంజ కొడుకులు మాలోని, దేవుణ్ణి, అలాగే దాంట్లో అంబేద్కర్ని తిట్టినప్పుడు ఎందుకు ఏ లంజ కొడుకు ఎందుకు లైవ్ పెట్టలేదు? ఏ లంజ కొడుకు ఎందుకు తీర్పులు తీర్చలేదు? పక్షపాతంగా ఉంటున్నారా? మీరు పెద్ద మనుషులు, మీరు వచ్చి కెలుగేయచ్చు. ఆడోళ్ళ మొగ్గులు మీరు వచ్చి కెలుగేయచ్చు. తిరిగి ఏదైనా సమాధానం చెప్తే మాత్రం మీకు పొడుచుకొచ్చేస్తుంది అంతే కోపాలు. పిచ్చపోకు లంజా కొడకల్లారా, ఎవరికరా మీరు పెద్ద మనుషులు? మీరు పెద్ద మనుషులు ఉంటే ముగ్గురికి సమానంగా ఉండాలి కదా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్కి అందరికి సమానంగా ఉండాలి కదా. నేర్చుకోండి, అర్థమైందా? ఇండియాలో ఎలాగో కులాలతో చచ్చిపోతారు, కనీసం సోషల్ మీడియాలోనే లేకపోతే అరబీ కంట్రీలోనే కొంచెం అందరూ సమానంగా ఉండేలాగా ఆలోచించండి, అర్థమైంది? అప్పుడే పెద్ద మనుషులు అంటారు. ఒకరికి న్యాయంగా ఒకరికి అన్యాయంగా ఉంటే కాదు. ఎంతమంది లైవ్లు పెట్టేసి కులాలు పెట్టేసి మమ్మల్ని తిట్టరు, మాల్లంజ కొడుకులారా, మాల్లంజులారా అని. అప్పుడెందుకు రాలేదురా మీరు? అప్పుడెందుకు పంచాయతీలు పెట్టలేదు మీరు? పిచ్చపోకు లంజ కొడుకులారా.